లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర 17 రోజుల పాటు సాగి మే 10న సిద్దిపేటలో ముగియనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ 21 రోడ్ షోలు నిర్వహించే విధంగా ఈ యాత్రకు ప్రణాళిక రచించారు. ముందుగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుని సాయంత్రం అక్కడి తొలి రోడ్ షోలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించగలుగుతాము అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇంకా ఈ రోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2-3 ప్లేసుల్ని కవర్ చేస్తూ కూడా మే 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ వీసీ. మొత్తానికి మరికాసేపట్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. మిర్యాలగూడ ఇవాళ సాయంత్రం 5:30 గంటలకి మిర్యాలగూడలో రోడ్ షో అనంతరం ఆ తర్వాత సూర్యాపేట చేరుకుంటారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఉద్యమ పంతాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. గడిచినసారి 2014, 2018 2 టర్మ్స్ అధికారాన్ని చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో చతికిలబడిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికలే ఈసారి బీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి గతంలో ఉద్యమ పంతాన్ని నమ్ముకొని ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి నీళ్లు నిధులు నియామకాల పేరిట ప్రజలకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. వాస్తవానికి 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అందలేదు. నియంతృత్వ అహంకార పూరిత వైఖరితోనే బీఆర్ఎస్ ప్రజలకు దూరమైనటువంటి అంశాన్ని పదే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆ అంశాన్ని సాగుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేదంటే నీటి వివాదాల విషయం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, పర్టికులర్గా నీళ్లు నిధులు నియామకాల పేరిట ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు తమను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అనుకున్నంత స్థాయిలో ఆశించలేదు. కేవలము 1.9% ఓట్లతో మాత్రమే మేము అధికారానికి దూరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన ప్రతిపక్ష హోదా యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని, ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే గడిచిన వరుసగా 4 నెలల నుంచి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా సభలు, సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవడానికి, అనుకున్నంత స్థాయిలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడానికి చేయాల్సినటువంటి వ్యూహరచనను ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలను కవర్ చేస్తూ దాదాపు 17 రోజుల పాటు కేసీఆర్ రోడ్ షోలు ఉండబోతున్నాయి. చివరి సభని సిద్దిపేటలో నిర్మించాలని చెప్పేసి భావించిన సిద్దిపేటలో మొదటగా రోడ్ షో అనుకున్నారు. కానీ అక్కడ బహిరంగ సభతో ముగించాలి, ఈ పార్లమెంట్ ఎన్నికలే తమను గట్టెక్కించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో మరొకసారి కేసీఆర్ రంగంలోకి దిగి రోడ్ షోల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ని లేపేటువంటి ప్రయత్నం చేయబోతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ముగిసాయి. మరికాసేపట్లో తెలంగాణ భవన్కి కేసీఆర్ చేరుకున్న తర్వాత పార్టీ నేతలతో సమావేశం చేస్తారు. ఆ సమావేశం అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరి నల్గొండ పర్యటనకు వెళ్తారు. వీసీ.